నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. రెస్టారెంట్ మేనేజ్మెంట్ అంటే రెస్టారెంట్కి వెళ్ళి ఇష్టమైన ఫుడ్ తిన్నంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్ళు వేడివేడిగా ఎదురవుతూ ఉంటాయి. చల్లని ప్రశాంత చిత్తంతో వాటిని అధిగమిస్తేనే విజయం చేతికి అందుతుంది. యాక్సిడెంటల్ ఎంటర్ప్రెన్యూవర్గా తనను తాను పరిచయం చేసుకునే అతిథి దుగర్కు వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా రెస్టారెంట్ బిజినెస్లోకి వచ్చింది. అయితే ఆమె జీరో దగ్గరే ఉండిపోలేదు. కాలంతో పాటు ఎన్నో పాఠాలు నేర్చుకుని ఎంటర్ప్రెన్యూర్గా విజయ ఢంకా మోగించింది. ముంబైలో అతిథి నిర్వహిస్తున్న మాస్క్ వరల్డ్ 50 బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో చోటు సాధించింది. మన దేశంలో నంబర్ 1 రెస్టారెంట్గా గుర్తింపు పొందింది అతిథి దుగర్. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో డాక్టర్ స్టాక్ చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మి అన్నదాత. మనకి రెయినీ సీజన్ స్టార్ట్ అయింది అనగానే చుట్టుపక్కల కూడా చూడటానికి చాలా మంచి గ్రీనరీ ఉంటుంది. అదేవిధంగా తొలకరి జల్లుల్లో అందరం కూడా తడవాలనుకుంటాము. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇంట్లో విమెన్ కానివ్వండి, అందరికి కూడా చాలా హ్యాపీగా ఉండేటువంటి ఒక ఋతువు అని చెప్పుకోవచ్చు ఈ వర్ష ఋతువు. కారణాలు ఏవైనప్పటికీ కూడా అందరిలో కూడా కాస్త కోల్డ్, ఫ్లూ లక్షణాలు రావటము, లేదా జలుబు, దగ్గు ఇట్లాంటివన్నీ సర్వసాధారణంగా మనం వర్షాకాలంలో ఎక్కువగా చూస్తాం. చిన్న పిల్లల్లో లేదంటే పెద్దవాళ్ళల్లో, బాగా వయసైన వాళ్ళల్లో, అంటే ఒక రకంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వాళ్ళల్లో ఇలాంటి సమస్యలన్నీ కూడా మనం తరచూ గమనించేదానికి అవకాశం ఉంటుంది. సహజంగా మనందరికీ తెలుసు, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి అంటే వైటమిన్ సి, వైటమిన్ ఏ, దాంతోపాటుగా జింక్, మినరల్స్ ఇట్లాంటివన్నీ పోషకాలు కూడా సమృద్ధిగా మన శరీరంలో ఉండాలి. మనందరికీ తెలుసు వైటమిన్ సి అనగానే లెమన్ ఫ్రూట్స్ అంటే సిట్రస్ స్పీషీస్కి సంబంధించినటువంటి ఫ్రూట్స్ వాటిల్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి. అంటే నారింజ కానివ్వండి, బత్తాయి కానివ్వండి, ఇట్లాంటి లెమన్ కానివ్వండి, వీటిల్లో మనకి వైటమిన్ సి అనేది ఎక్కువగా దొరుకుతుంది. సహజంగా వర్షాకాలంలో ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి కాస్త తక్కువ దొరికినప్పటికీ కూడా వైటమిన్ సి ఉండేటువంటి ఆహార పదార్థాలని తీసుకోవటం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగేదానికి అవకాశం ఉంది. ఇక తర్వాత వైటమిన్ ఏ, ఈ వైటమిన్ ఏ అనేది కూడా మనకి వెజిటేబుల్స్లో ఎక్కువగా, ముఖ్యంగా క్యారెట్స్ కానివ్వండి, ఇట్లాంటి కొంచెం పసుపు, ఆరెంజ్ కలర్ కలిసి ఉన్నటువంటి వెజిటేబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ కే అనే విటమిన్ అనేది సహజంగా మనకి ఎక్కువగా ఆకుకూరలు, బాగా ముదురు రంగు ఉండేటువంటి ఆకుకూరల్లో ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వర్షాకాలంలో ఆకుకూరల్ని కొంచెం తక్కువ తీసుకోవాలని చెప్తాం. ఎందుకంటే సహజంగా వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువ ఉండటం కానివ్వండి, లేదా శరీరంలో వర్ష ఋతువుకి సంబంధించి వచ్చేటువంటి మార్పుల్లో ముఖ్యంగా ఈ పిత్త దోషాలు అంటాం, చెప్పాం కదా. ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ అని త్రిదోషాలు ఉంటాయి కదా. ఈ పిత్త దోషం అనేది మన జఠరాగ్నికి సంబంధించినటువంటి ఒక మెయిన్ కాంపోనెంట్ అన్నమాట. సో అందుకని వర్షాకాలంలో ఈ పిత్త దోషం అనేది ఎక్కువగా దూషింపబడటం కారణంగా మనకి ఆకలి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని ఫైబరస్ ఫ్రూట్స్ లేదా ఫైబరస్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కొంచెం జీర్ణం అనేది మందగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దాని గురించి కొంచెం తేలిగ్గా జీర్ణమయ్యేటువంటివి, వెంటనే ఫ్రెష్గా తయారు చేసినటువంటివి, వేడివేడిగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మనకు త్వరగా జీర్ణం అవుతుంది. అదేవిధంగా మనం ఆరోగ్యంగా కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత జింక్, ఐరన్ ఇట్లాంటి మినరల్స్ అన్నీ కూడా మనం తీసుకునేటువంటి పోషకాల్లో తప్పకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఈ జింక్ అనేది ఎక్కువగా మనకి సీడ్స్, అంటే బీన్స్ కానివ్వండి, ఇట్లాంటి డ్రై చేసినటువంటి సీడ్స్లో ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. సో వాటిని కూడా మనం ఆహారంలో రోజువారీ ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మనకి త్వరగా ఈ మినరల్ కాంపోనెంట్స్ కూడా తక్కువ కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం హైజీన్ మెయింటైన్ చేయటం అనేది చాలా ముఖ్యం. సో ఒకవేళ మీరు వర్షాకాలంలో తడిచి వచ్చినప్పుడు అయితే వెంటనే వేడి నీళ్ళతో, గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయటం అనేది, తలార స్నానం చేయటం అనేది ఇంపార్టెంట్.
లేని పక్షాన కనీసం తడి బట్టలు తీసేసి తర్వాత ఫ్రెష్ అయిన దుస్తులు, కొంచెం వేడి దుస్తులు ఉండేది అంటే కొన్ని స్వెటర్స్ లాంటివి కనుక తీసుకొని కూడా మనం వేసుకోవటం మంచిది. అదేవిధంగా పాదాలు శుభ్రంగా గోరువెచ్చటి నీళ్ళలో, ముఖ్యంగా ఒక టబ్లో గోరువెచ్చటి నీళ్ళు పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉంచుకొని తర్వాత పొడి అంతా కూడా బాగా డ్రై అయిపోయేలాగా చేసుకోవడం మంచిది. దానివల్ల ఏంటంటే నర్వ్స్ కూడా స్టిమ్యులేస్ అవ్వటం వలన మనకి ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక రెండోది, ఇక్కడ అందరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికైతే జలుబు, దగ్గు, ఫ్లూ లక్షణాలు లేదా జ్వరాలు ఇవన్నీ ఉంటాయో అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండటము, లేదంటే షేక్ హ్యాండ్ ఇవ్వటము, అదే పసిపిల్లలు అయితే వెళ్ళి కిస్ చేయటము, ఇట్లా హగ్ చేసుకోవటము, ఇట్లాంటి వాటిలన్నిటికి కూడా కొంచెం దూరంగా ఉండటము, కనీసం ఈ లక్షణాలన్నీ తగ్గే వరకన్నా దూరంగా ఉండటం మంచిది. ఇక తర్వాత జలుబు చేసినప్పుడు సహజంగా ఏంటంటే జలుబు చేసిన, జ్వరం వచ్చిన వీటిలాంటి సందర్భాల్లో బాడీ కొంచెం డీహైడ్రేట్ అయిపోతుంది. అంటే కొంచెం రన్నింగ్ నోస్ ఉండటం కారణంగా వాటర్ లెవెల్ అనేది తగ్గుతుంది. కాబట్టి మన హైడ్రేషన్ అనేది పెంచుకోవాలి. అంటే ఎక్కువగా టీస్ తాగటం, టీ అంటే జింజర్ టీ కానివ్వండి, లెమన్ టీ కానివ్వండి, లేదా ఇట్లాంటి హర్బ్స్తో కూడుకున్నటువంటి టీ తాగటం వల్ల, వేడివేడిగా ఉండటం వల్ల గొంతులో కూడా కొంచెం సూదింగ్ ఉంటుంది. అదేవిధంగా మనకి వేడి వల్ల కూడా కొంచెం జఠరాగ్ని కంట్రోల్ అయ్యేదానికి, మెయింటైన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక చక్కగా చికెన్ సూప్ లాంటివి తయారు చేసుకొని తీసుకోవచ్చు. అది కూడా రుచికరంగా ఉంటుంది కాబట్టి 3 పూట్ల తీసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక మెడిసిన్స్ విషయానికి వచ్చేసరికి పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. జలుబు చేసింది లేదా స్కూల్కి వెంటనే పిల్లల్ని రెగ్యులర్గా అటెండ్ అయ్యేలాగా చూడాలి, అబ్సెంట్ ఉండకూడదు అని ఆలోచన చేస్తూ వాళ్ళు ఏం చెప్తారంటే వెంటనే ఓవర్ ద కౌంటర్ అంటే మందుల షాప్కి వెళ్ళిపోయి పిల్లవాడికి జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదో ఒక ఓవర్ ద కౌంటర్ మెడికేషన్లో జలుబు తగ్గించడానికి వాటిని మనం ఎక్కువగా హిస్టమైన్స్ అంటాం. ఈ హిస్టమైన్స్కి వల్ల ఏంటంటే ఈ ముక్కులో నుంచి చీముడు రావటము, డ్రిప్పింగ్ అనేది తగ్గటము, ఇట్లాంటివన్నీ చేస్తుంది. దాంతో పాటుగా కొంత కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే నోరు డ్రై అయిపోవటము, కొంచెం పెదవులు ఎండిపోయినట్లు అవడం, ముక్కు నేసల్ ఈసోఫారింజియల్ క్యావిటీ అంతా కూడా కొంచెం డ్రై అవటం వల్ల మళ్ళీ ఎక్కువగా కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ లక్షణాలు తిరుగుతోడేదానికి త్వరగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అని అవాయిడ్ చేయటం మంచిది. ఇంకొకటి ఏంటంటే యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. ఈ యాంటీబయాటిక్స్ వల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వాడకుండా ఎక్కువగా ఫుడ్ ఈజ్ మెడిసిన్ అని చెప్పారు కాబట్టి ఫుడ్తోనే ప్రత్యేకంగా చిన్నపిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు మనకు వైటమిన్ సి కానివ్వండి, వైటమిన్ ఏ, మినరల్స్ అయినటువంటి జింక్, కాల్షియం, పొటాషియం ఇట్లాంటివన్నీ కూడా కాంపోనెంట్స్ ఆహారంలో సమృద్ధిగా ఉండేలాగా చూసుకున్నట్లయితే డెఫినెట్గా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్తో పాటు కొంత పర్సనల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయటం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలంలో చక్కగా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ వర్షాకాలాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. సో విన్నారు కదా, వర్షాకాలంలో పిల్లల్లో జలుబు కానివ్వండి, జ్వరం, ఫ్లూ లక్షణాలు ఇట్లాంటివన్నీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.